ఏమావయ్యా ఏం చేస్తున్నావు? ఏది ఏమైనా అల్లుడు మంచం మీద కన్నా పడుకోవడా కిందే సౌకర్యంగా ఉంటది. ఎందుకు మావయ్య కవరింగ్? పడిపోయాను ఒప్పుకోవచ్చు కదా. అర్థమైపోయిందా? కాదు, కళ్ళకి కనిపించింది. శ్రీరామ్ అమ్మో అక్క పిలుస్తుంది. ఏంటమ్మా? నాగార్జున సాగర్ లో మనం ట్రస్ట్ తరపున హాస్పిటల్ కట్టిస్తున్నాం కదా. అవును. ఆ వర్క్ ఫినిష్ అయిందని ఫోన్ వచ్చింది. ఒకసారి వచ్చి చూడమన్నారు. నువ్వు వెళ్ళి చూసిరా. హాయ్, నీకు గుడ్ న్యూస్. ఏంటి పెళ్ళాగిపోయిందా? మా మమ్మీ ఒక పని అనుకుంటే మధ్యలో ఆపడం అంత సులభం కాదే. నేను అంతే. ఏదైనా కావాలనుకుంటే దాన్ని దక్కించుకునే వరకు నిద్రపోయిన నీకు తెలుసు కదా. తెలుసు కాబట్టి నీకు ఇంకో హెల్ప్ చేస్తున్నాను. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి? మా అన్నయ్య ఒక్కడే రేపు మార్నింగ్ సాగర్కి వెళ్తున్నాడు. 2 days టూర్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఆ టైం చాలే నాకు. మీ అమ్మని ఒప్పించడం ఎలాగో కుదరదు కాబట్టి మీ అన్నయ్యని ఒప్పించి డైరెక్ట్ గా కోడలిగా మీ ఇంటికి వస్తాను. తాళి కట్టడానికి 2 నిమిషాలు చాలే. కట్టేలా ఒప్పించడానికి నా దగ్గర ఉన్న ప్లాన్ చాలు. నేనే డ్రైవ్ చేసుకుని వెళ్తాను. నీకెలా ఇష్టమైతే అలా వెళ్ళు. బట్ టేక్ కేర్. ఇప్పటికిప్పుడే వెళ్లాల్సిన పని లేదు. రేపు మార్నింగ్ వెళ్ళు. ఓ 2 రోజులు అక్కడే ఉండు. గంటకోసారి ఫోన్ చేస్తూ ఉండు. స్వేచ్ఛ ఇచ్చినట్టే ఇస్తుంది, మళ్ళీ గంటకోసారి టచ్ లో ఉండాలంట. వాడికి ఇంకేం స్వేచ్ఛ ఉంటుంది నా బొందా. అంతా బాగుంది. నీ పెళ్లి లోపలే అన్ని పూర్తయ్యేలా చూడు. అంత మంచి సంబంధం, పైగా చిన్నప్పటి నుంచి బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం తెచ్చుకుని రోజు సంపాదించాలని కళ్ళగండగా ఇవి. అలాంటి నువ్వు ఈ పెళ్లింటి చేసుకున్నావే. ముందు నేనే చేసుకోవాలనుకున్నాను, కానీ కుదరలేదు. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పవే. నన్ను అడిగితే యాడ్ ఫిలిం లో షార్ట్ కట్లు చెప్తాను. అదే లేఖను అడిగావనుకో ఆర్ట్ ఫిలిం లా డీటెయిల్ గా చెప్తుంది. సీతాలు ఏంటి? నాకు విషయం చెప్పే. మన పేరుని బేస్ చేసుకుని హాస్పిటల్ కి మంచి పేరు పెట్టాలి. ఏ పేరు పెడితే బాగుంటుందంటావు? మన పేరు మీద మారుతి సీతాలు. మన పేర్లంటే మన ఇద్దరు పేర్లని కాదు, మనం ఒక్కడ పేరే సోలోగా. అయినా ఏ హాస్పిటల్ దౌర్భాగ్యం పట్టిందని నీ పేరు పెట్టడానికి? అక్క శ్రీశైలం హాస్పిటల్ కడుతుంది కదా. అక్క ఒరే మారుతి వెళ్ళి హాస్పిటల్ చూసుకొచ్చుకోరా అని చెప్పింది. నా పేరే పెడతారు తెలుసా? అలాగా? అదైతే సరిగ్గా సరిపోద్ది నీ పేరు. రియల్లీ? లేఖకి మంచి సంబంధం చూసావు, దాన్నే ఖాయం చేసావు, ఘనంగా నిశ్చితార్థం కూడా చేసావు. అంతకన్నా వైభవంగా పెళ్లి కూడా జరిపిస్తావనుకో. ఇదంతా చూస్తుంటే అందరూ లేఖని అదృష్టమంత్రాలు అనుకుంటారు. అది నిజంగానే అదృష్టవంతురాలు కాబట్టి దానికి అన్ని బాగా జరుగుతున్నాయి. అదృష్టం అంటే ఏమిటి? మంచి అవకాశం ఎదుర్కొంటూ రావడం. అలాగని మన లేఖకి ఏ అవకాశం ఎదుర్కొంటూ రాలేదు. లేఖను పట్టవలసిన అదృష్టాన్ని బలవంతంగా లేఖపై రుద్దారు మీరు. రేఖ ఉండవలసిన స్థానంలో లేఖ నుంచారు. రేఖ వెళ్ళాల్సిన చోటికి లేఖను పంపిస్తున్నారు. మాకు లేఖ రేఖ ఇద్దరు సమానమే. ఇద్దరిలో ఎవరు కలవరి కోడలైనా నాకు సంతోషమే. ఎవరైనా ఒకటి అనేది పిల్లలంపడ వస్తుంది కానీ మనసులోంచి రావట్లేదు. ఎందుకంటే లేఖ మీ సొంత కూతురు, రేఖ పెంచుకున్న కూతురు కాబట్టి కన్నుడు దగ్గర నుంచి కుంతి పుత్రులకు అన్యాయం జరుగుతూనే ఉంది. కానీ ఇది ఆడపిల్లే. దీని విషయంలో కూడా అన్యాయం చేయడానికి మనసు రావుతుంది బావా. నీవు రేఖకి ఏ అన్యాయం చేయలేదు. మా దృష్టిలో రేఖ ఎంతో లేఖ అంతే. అసలు ముందు పెళ్లి చూపులు కూర్చోబెట్టింది రేఖని. కూర్చోబెట్టారు. దాంతో మధ్యాహ్నం పెళ్లి చూపులని చెప్పి అది నిద్ర లేకముందే వియ్యంకాయలు పిలిపించారు. అర్థం లేకుండా మాట్లాడకండి. అమ్మా చెంచు లక్ష్మి, నీకు నమస్కారం. ఈ పెళ్లి విషయంలో ఏ కుట్రలు కుతంత్రాలు చేయలేదు. దయచేసి ఈ విషయాన్ని ఎప్పుడు రేఖ దగ్గర మాట్లాడుకో. ఇవి తెలిస్తే వాళ్ళు పిల్లలు తట్టుకోలేరు.